మరికొద్దిసేపట్లోనే చర్చలు స్టార్ట్ కాబోతున్నాయి. మరి కుదిరిందా? చరిత్రాత్మక ఒప్పందం అవుతుంది. కుదరలేదా? వరల్డ్ వార్కి దారితీస్తుందా? ఎస్, ఇస్లామాబాద్ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. 15 పాయింట్ల అజెండాతో ముందుకొచ్చింది అమెరికా. అంతకు మించిన పాయింట్లతో వస్తోంది ఇరాన్. అణు ఆయుధాలు విడనాడాలి, జలసంధిని తెరవాలి అంటోంది అమెరికా. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తేయాలి, జలసంధిపై సార్వభౌమాధికారం కావాలి అంటోంది ఇరాన్. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరగాలంటూ ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ప్రాక్సీ గ్రూపుల్ని విడనాడాలంటూ అమెరికా కండిషన్లు పెడుతోంది. కుదిరితే చరిత్రాత్మక ఒప్పందం అవుతుంది, కుదరకపోతే వరల్డ్ వార్కు దారితీస్తుందా? ఎస్, ఇస్లామాబాద్ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పుడు రైట్, డిమాండ్లన్నీ మనం చూస్తున్నాం. అణ్వాయుధాలు విడనాడాలి, జలసంధిని తెరవాలని చెప్తోంది అమెరికా. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తేయాలి, జలసంధిపై సార్వభౌమాధికారం కావాలంటోంది ఇరాన్. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరగాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ప్రాక్సీ గ్రూపుల్ని విడనాడాలంటూ అమెరికా కండిషన్లు పెడుతోంది. అంతేకాదు, అమెరికా హర్ముజ్ జలసంధిని తెరవాలంటుంటే జలసంధిపై సార్వభౌమాధికారం కావాలంటోంది ఇరాన్. హెజ్బుల్లా, హమాస్, హౌతీ లాంటి ఫ్రాక్సీ గ్రూపులకు మద్దతు నిలిపివేయాలంటుంటే లెబనాన్పై దాడులు తక్షణమే ఆపాలంటోంది ఇరాన్. అంతేకాదు, ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల తయారీ ఆపాలని చెబుతోంది అమెరికా. తమపై ఉంచిన ఆర్థిక ఆంక్షల్ని ఎత్తేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇక అన్ని షరతులకు ఒప్పుకుంటేనే ఆంక్షలు తొలగిస్తామని అమెరికా చెబుతుంటే 40 రోజుల యుద్ధానికి నష్టపరిహారం ఇవ్వాలని ఇరాన్ డిమాండ్లలో ఉంది. మరి ఏం జరగబోతోంది అనేది చూడాలి.